ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. ఎంజీ రావు గారు, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ వార్ నేపథ్యంలో ఇప్పుడు కొంత సీజ్ ఫైర్ లాంటిది ఈ వార్కి సంబంధించి కొంత పాజ్ నడుస్తుంది. యుఎస్ ట్రంప్ అనౌన్స్ చేశారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు పీస్ డీల్ ఎలా ముందరకు వెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే IRGCలో కూడా కొంత చీలిక, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్లో కూడా కొంత చీలిక వచ్చిందనే జరుగుతుంది. అంటే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు యుఎస్ పీస్ డీల్ ముందరకు వెళ్తుందా? ఎందుకంటే మొదట్లోనే యుద్ధం స్టార్టింగ్ ముందరలోనే పీస్ డీల్ గురించి వాళ్ళు ఆల్రెడీ ముందర పెట్టారు, ఇరాన్ ముందర. అయితే అది ఫెయిల్ అయింది జెనీవాలో. అయితే ఇప్పుడు ఏ విధంగా ముందరకు వెళ్ళే అవకాశం ఉంది? యుద్ధం ఆగే పరిస్థితి ఏదైనా కనిపిస్తుందా? ఎస్ అండి. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈ పీస్ డీల్ కుదురుతుందా లేదా? అరే ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఆగుతుందా లేదా? ఇరాన్ గల్ఫ్ దేశాల మీద యుద్ధాన్ని ఆపేస్తుందా లేదా? ఇజ్రాయెల్ కూడా కన్విన్స్ అయ్యి ఇరాన్ మీద యుద్ధం ఆపుతుందా లేదా? కేవలం ఇది ట్రంప్తో ముడిపడింది కాదు, కేవలం ఇది ఇరాన్తో ముడిపడింది కాదు. ఇజ్రాయెల్ అక్కడ ఒప్పుకోవాలి. ఇజ్రాయెల్ ఒప్పుకుంటూ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్, సౌదీ అరేబియా, UAE, ఖతార్లు వాళ్ళు యుద్ధానికి వస్తారంటున్నారు. అంటే ఆల్రెడీ ట్రంప్ అతిపెద్ద తప్పు చేశాడు. అనవసరంగా వెస్ట్ ఏషియా అనేది ఒక పెద్ద బురద కుంట అనమాట. ఇట్స్ చాలా దారుణమైన ఏరియా. ఈ ఏరియాని అనవసరంగా ఆయన రెచ్చగొట్టాడు. ఈ ఓపెన్ అప్ ది పండోరా బాక్స్ అనమాట. ఇప్పుడు ఏదో ట్రంప్ నేను యుద్ధానికి వెళ్ళిపోతే ఈ నుంచి బయటికి వెళ్ళిపోతానంటే మళ్ళీ ఈ పండోరా బాక్స్ ఓపెన్ చేసిన పండోరా బాక్స్ వదలదు. చాలా కాంప్లెక్స్ ఇష్యూని ఆయన టచ్ చేసేసాడు. అందులో ఎంత కాంప్లెక్స్ అంటే మధ్యయుగం నుంచి ఉన్న క్రూసేడ్స్ని ఇష్యూని రెచ్చగొట్టాడు. మత ప్రాతిపదిక ఇటు క్రిస్టియానిటీ ఇటు ముస్లిమ్స్ ఉన్న క్రూసేడ్స్ని రెచ్చగొట్టాడు. ఎందుకంటే అక్కడ జెరూసలేం దగ్గర మత ప్రార్థనాలయాల మీద అటాక్ జరుగుతుంది. ఇజ్రాయెల్ ఇక్కడ మాస్కుల మీద అటాక్ జరుగుతుంది. ఇది చాలా అంతర్లీనంగా జరుగుతుంది. తర్వాత ఇక్కడ సున్నీ షియా అనేది ఒక విభజన ఉంది. తర్వాత ఇరాన్లో ఒక పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది ఉంది. సున్నీ తీవ్రవాద వర్గాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత షియా తీవ్రవాద వర్గాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇంటర్నేషనల్ టెర్రరిజం ఉంది. ఆల్-ఖైదా బిన్ లాడెన్తో టైంకి పోలిస్తే ఇప్పుడు 50 రెట్లు శక్తివంతమై ఆల్-ఖైదా ఉంది. ప్రాక్సీస్ ఉంది. నాన్ స్టేట్ యాక్టర్స్ ఉన్నారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్రప్షన్, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది. చూసారా ఇరాన్ ఎంత డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఉపయోగిస్తుందో. ఒక చిన్న దేశం కూడా. ఇజ్రాయెల్ మోడర్న్ వార్ఫేర్ ఉంది. సో ఇంత ఇష్యూని అనవసరంగా ట్రంప్ టచ్ చేశాడు. కాబట్టి ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రంప్ నేను పీస్ డీల్కి రెడీ అంటే అసలు పీస్ డీల్ కుదురుతుందా లేదా అని ఒక అతిపెద్ద డౌట్ ఇప్పుడు ప్రపంచం ముందు పడిపోయింది. సో ఎంత విపరీతంగా ఉందంటే ఇప్పుడు ఎక్కడికక్కడ గ్యాస్, ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు భూమి మీద ఇప్పుడు ఫిలిప్పైన్స్ నిన్నట ఆయిల్ ఎమర్జెన్సీ, ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎనర్జీ ఏదో ఎకనామిక్ ఎమర్జెన్సీలు ఉంటాయి, పొలిటికల్ ఎమర్జెన్సీ ఉంటాయి. ఇప్పుడు ఫిలిప్పైన్స్లో మొట్టమొదటిగా ఎనర్జీ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆల్రెడీ IEA చీఫ్ కూడా చెప్పాడు. ఎస్ అండి. ఇప్పుడు ఎనర్జీ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ కూడా చెప్తున్నారు 1973 తర్వాత అతిపెద్ద ఆయిల్ షైక్ రాబోతుందని. ఇప్పుడు పెట్రోలియం, గ్యాస్ అక్కడ యూరోపియన్లో నిండుకున్నాయి. ఇండియాలో లాక్డౌన్ ప్రైమ్ మినిస్టర్ నోటే డైరెక్ట్గా లాక్డౌన్, కరోనా లాక్డౌన్ అనే పదం రావడం. చైనాలో విపత్కర పరిస్థితి. అమెరికాలో 50% పెట్రోల్, డీజిల్ పెరగడం. సో ఈ యుద్ధం అనేది చిన్నది కాదండి. చాలా అడ్వర్స్లీ ఇట్ ఈజ్ అఫెక్టింగ్ ది వరల్డ్ ఫైనాన్షియల్లీ, పొలిటికల్లీ, ఎకనామికల్లీ, సోషల్ అనమాట. చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట. సో ఇలాంటప్పుడు పీస్ డీల్ ఈజీగా కుదురుతున్నదే అతిపెద్ద క్వశ్చన్ అనమాట. కానీ నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు అక్కడ జియో పొలిటికల్ సిచ్యువేషను, ఇరాన్ ఇప్పుడు గత 26 రోజులుగా ఇరాన్ యుద్ధం, అదంత పరిస్థితి ఎలా ఉందో చూడాలి. తర్వాత అమెరికా పరిస్థితి ఎలా ఉంది, ఇరాన్ పరిస్థితి, గల్ఫ్ కంట్రీస్ పరిస్థితి ఎలా ఉంది, తర్వాత హర్మూజ్ స్ట్రైట్ కోసం మిగిలిన కంట్రీస్ ఎలా ప్రెజర్ తెస్తున్నాయి, ఇవన్నింటినీ పరిశీలిస్తే ఇప్పుడు నాకు తెలిసినంతవరకు పీస్ డీల్ అనేది అనివార్యం. చీలిక అనేది కూడా వచ్చిందంటున్నారు. ఎస్ అండి. ఇప్పుడు పీస్ డీల్ అనేది కుదురుతుంది, కానీ అంత ఈజీ కాదు. ఎందుకు పీస్ డీల్ కుదురుతుందంటే కొన్ని కారణాలు మనకున్నాయి. ఆ కారణాల అడ్డంకులు నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ కారణాలు ఎందుకు పీస్ డీల్ కుదురుతుందంటే 100కి 100% పీస్ డీల్ కుదురుతుంది. కానీ చాలా అడ్డంకులు అయితే ఉన్నాయి. ఆ అడ్డంకులను అందరూ కలిసి అధిగమించాలి. అంత ఈజీ కాదు. ఫస్ట్ ఎందుకు పీస్ డీల్ కుదురుతుందో చెప్తాను, తర్వాత అడ్డంకులు, తర్వాత ఎలా పాసిబిలిటీ చెప్తాను. ఫస్ట్ ఎందుకు పీస్ డీల్ కుదురుతుందంటే ఇక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ యుద్ధం చేసే పరిస్థితిలో లేదు. డొనాల్డ్ ట్రంప్కి ప్రజాదరణ తగ్గిపోవడం, అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్ రాబోతున్నాయి. $200 బిలియన్ యుద్ధం చేయడానికి, ఇంకా నిధులు ఇవ్వడానికి అమెరికన్ కాంగ్రెస్ ఒప్పుకునే పరిస్థితి లేదు. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ వ్యతిరేకత వచ్చేసింది. అక్కడ పీట్ హెగ్సెత్ను ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఇంకా యుఎస్లో ఈ విభజన వచ్చేసింది. దేశంలో స్వదేశీయంగా విభజనను దాటుకుని డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ముందుకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి వెనక్కి వచ్చే కాదు, కానీ ఏదన్నా ఇప్పుడు ట్రోజన్ హార్స్ స్ట్రాటజీ మళ్ళీ ఏదన్నా అడ్డంగా అనుకుంటున్నాం. కానీ డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఏదోలాగా ఎగ్జిట్ అవ్వాలని చూస్తున్నాడు. కాబట్టి అతిపెద్ద భాగస్వామి యుఎస్ ఇంకా యుద్ధం చేసే పరిస్థితులు లేదు.
కాబట్టి అక్కడ పీస్ డీల్ కుదురుతుంది. ఇక ఇరాన్ పరిస్థితి వస్తే ఇరాన్లో కూడా ఇప్పుడు ఏంటంటే చీలిక అనేది ఒకటి కనపడుతుంది. ఎందుకంటే ముస్తాబా కైమోనికి వ్యతిరేకంగా అక్కడ ఇరానియన్ పార్లమెంట్ స్పీకరు ఖలీఫత్ వచ్చాడని తెలుస్తుంది ఇప్పుడు ఖండించాడు ట్రంప్ కదా ఆయన. మాటల్లో. ఆయన ఖండించాడు. ఖండించినా కానీ అక్కడ అక్కడ విభజన అనేది మనకు కనపడుతుంది. ఉమ్. ఎందుకంటే ఒక వర్గం ఏంటంటే ఇంకా అమెరికాతో తాడోపేడ తేల్చుకుని అసలు యుద్ధాన్ని ఆపకూడదు, మొత్తం శత్రుత్వం పోగొట్టేద్దామని. ఇంకొక వర్గం ఏంటంటే ఇప్పటికే మనం చాలా నష్టపోయాం, చాలా పనిష్మెంట్ ఇచ్చాం, ఇంకా పీస్ డీల్ కుదుర్చుకుందామని. తర్వాత అక్కడ ఖైమోని పదవి కోసం కొంచెం కొట్లాట మొదలైంది. ఆయతొల్లా అలీ ఖైమోని తర్వాత మళ్ళీ దాన్ని ఆయన రిప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి క్లరికల్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ కౌన్సిల్లో కొంచెం విభజన ఉంది. ఆయన ఉన్నాడో లేడో కూడా తెలియదు ఇప్పుడు. విభజన ఉందండి. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఇరాన్ ఇంకా పీస్ డీల్ కోసం వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ముస్తాబా ఖైమోని కూడా నేను పీస్ నెగోషియేషన్స్కి ఇష్టమే అని కూడా ఆయన రిపోర్ట్లు ఇరానియన్ న్యూస్ ఏజెన్సీతో ప్రకటించడం జరిగింది. ఇక రష్యా కూడా ఇంకా పీస్ డీల్ బెటరు, ఎందుకంటే ఈ యుద్ధం విస్తరించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈవెన్ రష్యా చైనాలు కూడా ఇది ఇంకా ముందుకెళ్తూ అణు యుద్ధం కింద ఉంటుంది, మూడో ప్రపంచ యుద్ధం. ఎందుకంటే ఇప్పటికే అమెరికాకి అవమానం జరిగింది, వాళ్ళు కోరుకున్నది అయిపోయింది, ట్రంప్ ట్రాప్ అయ్యాడు. వెస్ట్ ఏషియాలో అమెరికా ప్రజెంట్ చాలా కష్టం. ఇది రష్యా చైనాలు కోరుకున్నది ఇక్కడ అయిపోయింది. సో ఇరాన్ ప్రొటెక్ట్ చేయబడింది. కాబట్టి ఇంకా పీస్ డీల్కి వాళ్ళు కూడా ఫేవర్గానే ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు. తర్వాత ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇండియా అని, యూరోపియన్ నేషన్స్ అని అన్ని దేశాలు కూడా ప్రెజర్ తెస్తున్నాయి ఇటు ఇరాన్ మీద, ఇటు అమెరికా మీద. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపండి, హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేయండి అని, లేకపోతే ఎకానమీ కొలాప్స్ అయిపోతుందని యుఎన్ఓ కూడా అదే చెప్తుంది, యుఎన్ఎస్సి అదే చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది కాదు అని అమెరికా యుద్ధానికి వెళ్తే ప్రపంచమంతా ఆయనకు వ్యతిరేకం అవుతూ ఒంటరైపోతాడు. అలాగే ఇరాన్ కూడా ఇప్పుడు కాదని వెళ్తే ఇప్పటికీ ప్రపంచంలో ఇరాన్కి ప్రజా ఆమోదం ఉంది, అరే విక్టిమ్ అని. ఇప్పుడు ఆ కార్డు ఇంకా ప్లే చేయడానికి ఉండదు, ఇది ప్రపంచానికి విరుద్ధమని వస్తాయి. కాబట్టి వీళ్ళు ప్రపంచ ఒపీనియన్ ప్రకారం, అన్ని దేశాల ఒత్తిడి ప్రకారం ఇంకా పీస్ డీల్ కుదుర్చుకోవాల్సిందే, వేరే గత్యంతరం లేదు. ఇక గల్ఫ్ కంట్రీస్ కూడా ఏదో ఇష్టం వచ్చినట్టు మేము యుద్ధం అంటేనే కానీ ఇప్పటికే ఇరాన్కి ప్రతిస్పందించలేకపోయినాయి. ఇప్పటికే ఎంత నష్టపోయినాయి. దుబాయ్ ద గ్రేట్ టూరిస్ట్ సెంటర్ ఏమైపోయిందో కూడా తెలియడంలే, తర్వాత ఖతార్ ఏమైందో కూడా తెలియడంలే, అంత గ్యాస్ లాస్ అయింది, ఎక్కువ విక్టిమ్స్ వాళ్లే. కాబట్టి యుద్ధం ఆగితే బెటరు, ఎందుకంటే ఇరాన్ వాళ్ళు ఏమి చేయలేరు, ఇజ్రాయెల్ ఏం చేయలేరు. ఇరాన్ మీద యుద్ధం వెళ్తే ఇరాన్కి సపోర్ట్కి వెళ్ళి అంటూ ఉంటుంది, ఏది ఇజ్రాయెల్కి. కాబట్టి మత క్రూసేడ్స్ ఒప్పుకోవు. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ ముందే అవే మీడియేటింగ్ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితి అంతా చూస్తే ఈ డైనమిక్స్ ఆఫ్ ది వార్ సిచ్యువేషను, ఇటు ట్రంప్, ఇటు ఇరానియన్ ఐఆర్జీసీలు, ఇటు ఇజ్రాయెల్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి, అక్కడ వ్యతిరేకత వచ్చేసింది. గల్ఫ్ కంట్రీస్ పరిస్థితి, ప్రపంచ ఒత్తిడి, ఇంటర్నేషనల్ ఆర్డర్, ఇవన్నీ చూస్తే పీస్ డీలేకే వేరే తప్పితే వాళ్ళకి గత్యంతరం లేదు, వేరే యుద్ధానికి వెళ్ళడానికి లేదు. పీస్ డీల్ ఎలా ఉండే అవకాశం ఉంది? కాబట్టి పీస్ డీల్ కుదురుతుందండి. కాకపోతే పీస్ డీల్కి అడ్డంకులు కొన్ని ఉన్నాయి. పీస్ డీల్ ఎలాగుందో మీరు అడిగింది నేను చెప్తాను. ఇప్పుడు పీస్ డీల్కి అడ్డంకులు ఏంటంటే కొన్ని ఉన్నాయండి. అవేంటి పీస్ డీల్కి అడ్డంకులు అంటే ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ అనేది పెద్ద అడ్డంకి. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు కోరుకున్నది ఇక్కడ యుద్ధంలో జరగలే. ఇరాన్ అస్తిత్వాన్ని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆయన నాశనం చేయలేకపోయాడు. ఇప్పుడు ఒప్పందంతో జరగాలి. కాబట్టి ఆయన కోరుకున్నది అవ్వలేదు. కాబట్టి ఇంకా యుద్ధం చేయాలనే కోరిక ఇజ్రాయెల్కి ఉంది. అది చాలా ప్రమాదం. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది అది అనుకుంటే అమెరికాని అసలు అంతర్జాతీయ సమాజాన్ని పట్టించుకోదు. పట్టించుకోకుండా ఇప్పుడు గాజా మీద వార్ చేసి ఎలా ఉందో మనం చూసాం. కాబట్టి అది ఇజ్రాయెల్ అనేది చాలా పెద్ద ప్రమాదకారి. కాబట్టి ఇజ్రాయెల్ అతిపెద్ద అడ్డంకి. తర్వాత ఇరాన్లో ఐఆర్జీసీ ఏంటంటే ఒక వర్గం యుద్ధం చెయ్యాలని ఉంది, వీళ్ళకి అంతర్జాతీయంగా బరువు బాధ్యతలు ఏమీ లేవు, తీవ్రవాద వర్గం ఉంటుంది, కసితోటి ఉంటారు, మత మౌఢ్యంతో ఉంటారు. కాబట్టి వీళ్ళు ఒప్పుకోకపోతే ఏంటి పరిస్థితి అనేది ఎవరి దగ్గర సొల్యూషన్ లేదు, వాళ్ళని నాశనం చేసే శక్తి అమెరికాకు కూడా లేదు. సో ఇలాంటి సందర్భంలో ఈ రెండు అతిపెద్ద ప్రధానమైన అడ్డంకులు అని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు అడిగిన విషయం ఏంటంటే ఇప్పుడు పీస్ డీల్ ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఏంటంటే తన ప్రతినిధులైన విట్కాఫ్, తర్వాత కుష్నెర్ ఆయన అల్లుడిని ప్రతినిధులుగా పంపడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామాబాద్లో అయితే ఇప్పుడు జేడీ వ్యాన్స్ ఉపాధ్యక్షుడు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా ఏంటంటే జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు యుద్ధానికి వ్యతిరేకం, లాంగ్ టర్మ్ వార్కి విరుద్ధం, ఆయనే వస్తున్నాడంటే ఇంకా పీస్ డీల్ కుదురుతున్నట్టే. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏంటంటే 15 పాయింట్ పీస్ డీల్ ప్రపోజ్ చేశాడు, 15 పాయింట్ ఫార్ములా. ఇదేంటంటే అణు కార్యక్రమాన్ని ఇరాన్ ఆపాలి, పీస్ఫుల్గా ఉపయోగించడానికి మేమే ఇంధనం ఇస్తాం, ఇదంతా సబ్మిట్ చేయాలి, యురేనియం ఇదంతా అని పెడుతూనే తర్వాత మీకు ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది, ఎకనామిక్ శాంక్షన్లు మీకు మినహాయింపు ఇస్తాం, కన్స్ట్రక్షన్కి ఉపయోగపడతాం, ఇంకా ఇప్పుడు కూడా తీవ్రవాద వర్గాన్ని హైతూసు, హైజ్బుల్లా, హమాస్లు మేము ప్రమోట్ చేయకూడదు, శాంతి భద్రతలకి ఉండాలి. సో ఇంకా ఇలాంటివి ఉండకూడదని అద్భుతంగా ఆయన పీస్ఫుల్ ప్రపోజల్ చేశారు. ఇరాన్ ఏమడుగుతుంది, ఇప్పుడు ఇరానియన్ అఫీషియల్స్ ఐఆర్జీసీ ఏమని అడుగుతుందంటే మాకేంటంటే అణు కార్యక్రమాన్ని మేము అణుబాంబులు మేము తయారు చేయం, అణు కార్యక్రమాన్ని పీస్ఫుల్ అనేది మా ఇష్టం, మీకు ఎప్పుడు పరిస్థితులు యురేనియం మీకు ఇవ్వం, సబ్మిట్ చేయం అనేది ఒకటి పెడుతుంది. రెండు, కంపెన్సేషన్ ఇవ్వండి.
ఇప్పుడు దాకా మీరు అన్యాయంగా అటాక్ చేశారు, దీనికి మరి కంపెన్సేషన్ రెపరేషన్ ఏంటి అని అడుగుతుంది. 2 తర్వాత లీగల్ అగ్రిమెంట్ అడుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా మళ్ళీ మా మీద అటాక్ చేయమనేది మీరు లీగల్గా ఎన్ష్యూర్ చేయండి అని 3వది అడుగుతుందనమాట. తర్వాత ఇంకోటి ఏమడుగుతుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఈ ప్రాంతం గల్ఫ్ ప్రాంతాల నుంచి ఖాళీ చేయండి అని అడుగుతుంది. అంటే ఏంటి, ఇరాన్ పెట్టిన కండిషన్స్ అమెరికా ఒప్పుకునే పరిస్థితి లేదు, అమెరికా పెట్టిన కండిషన్లు ఇరాన్ ఒప్పుకునే పరిస్థితి లేదు. కాకపోతే పీస్ఫుల్ డిస్కషన్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా డిస్కషన్లు అటు ఇటు మిడిల్ పాత్రలోకి వెళతారు. ఇప్పుడు మీడియేటర్స్ కూడా దిగారు. భారత ప్రధాని ట్రంప్తో మాట్లాడడం, అదే పాక్, అడుగుతున్నాను. తర్వాత టర్కీ, ఈజిప్టు, గల్ఫ్ కంట్రీసు, రష్యా, పెద్ద పెద్ద సూపర్ పవర్స్ ఇక్కడ మీడియేటర్స్గా ఉన్నాయి. ఇటు ఇరాన్తో స్నేహితులు, ఇటు అమెరికాతో స్నేహితులు ఉన్నారు. ఇజ్రాయెల్ను కూడా ఆపగలిగే ఫోర్స్ ఉంది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ను కూడా ఆపగలుగుతారు. కాబట్టి పీస్ డీల్కి అనుకూలంగా ఇది దేర్ ఇస్ ఎ కండ్యూసివ్ అండ్ కోఆపరేటివ్ అట్మాస్ఫియర్ అనమాట. సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు అమెరికా తగ్గే అవకాశం ఉంది. ఎకనామిక్ శాంక్షన్ తీసేసి అక్కడ ఎట్టి పరిస్థితులు అక్కడ నుంచి అయితే వెకేట్ చేయదు. ఇరాన్ ఏంటంటే పీస్ఫుల్ డీల్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అది ఆపనంది కాబట్టి ఈయనకు కూడా ఏంటంటే అది ఒక్కటే అగ్రిమెంట్ అయింది కాబట్టి వీళ్ళిద్దరూ పీస్ఫుల్ డిస్కషన్స్ ఒక వారం జరగవచ్చు, 10 రోజులు జరగవచ్చు, నెల రోజులు జరగవచ్చు. అప్పుడు వరకు ఇలా అటాకులు జరుగుతూనే ఉంటాయి, చెదురుమదురు అటాకులు, యుద్ధం ఇలా ఫ్లేర్ అప్ అవుతూనే ఉంటుంది. కానీ పీస్ డీల్ మాత్రం అనివార్యం. పీస్ డీల్ కుదురు తీరుతుంది నా అభిప్రాయం ప్రకారం. ఇప్పుడు ఫస్ట్ ఫిబ్రవరి 28 అంతకుముందు నుంచి కూడా నేను చెప్పింది ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి నేను నా అంచనా ప్రకారం, అసెస్మెంట్ ప్రకారం ఏంటంటే 100కి 100% పీస్ డీల్ కుదురుతుంది. బట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 డే, 2 డే ఆర్ 1 వీక్, 2 వీక్స్ ఆర్ 3 వీక్స్, నాట్ మోర్ దెన్ 3 వీక్స్ అండి. 100కి 100% పీస్ డీల్ మన ముందు ఉండబోతుంది. యుద్ధం ఆగుతుంది. యుద్ధం ఆగిన వెస్ట్ ఏషియాలో ప్రాబ్లం మాత్రం సాల్వ్ అవుతుంది.